నమస్తే. హిడ్మా ఎన్కౌంటర్ కాలుష్యాన్ని ప్రశ్నిస్తుంది, పచ్చదనాన్ని కాపాడమంటుంది, ప్రకృతి సంపదను సహజంగా ఏర్పడినటువంటి గుట్టలను కాపాడమంటుంది. ఇదంతా 2 రోజుల క్రితమే ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర జరిగిన ధర్నాలో చాలామంది యువకులు విద్యార్థులు ధర్నా చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. హిడ్మాకు లాల్ సలం కొట్టిండ్రు, అమర్ హై అని నినదించిండ్రు. అంటే హిడ్మాను మోస్ట్ వాంటెడ్గా భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏకంగా హిడ్మాకు మద్దతుగా ఢిల్లీ గేట్ దగ్గర ఇండియా గేట్ దగ్గర ధర్నా చేసిండ్రంటే ఏ స్థాయిలో మద్దతు ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంటే వాస్తవంగా కూడా హిడ్మాను మోస్ట్ వాంటెడ్గానే భావించింది కేంద్ర ప్రభుత్వం. అందరూ కూడా అనుకున్నారు అన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్లో చంపేసిన పరిస్థితి. అంత్యక్రియలు జరిగిపోయినాయి, ప్రస్థానం ముగిసిపోయింది. కానీ ఆయన రగిల్చినటువంటి ఉద్యమ ప్రస్థానం కానీ సిద్ధాంతం కానీ ఇప్పటికీ రగులుతూనే ఉంది దేశవ్యాప్తంగా. మన దేశమే కాదు, వేరే దేశాల్లో కూడా హిడ్మాకు మద్దతు తెలుపుతున్నారు. మన కొన్ని పేపర్లో కూడా వచ్చింది ఆర్టికల్, ఇస్తాంబుల్లో హిడ్మా పోస్టల్ అంట. అంటే దేశం దాటిపోయి, అంటే హిడ్మా యొక్క ఉద్యమ ప్రస్థానం, ఆయన యొక్క ఆధీనంలో ఉన్నటువంటి దండకారణ్యం ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు రాజ్యం చేతుల్లోకి వెళ్ళడంతో ఎక్కడ కుదేలవుతుందో, ఎక్కడ ప్రకృతి సంపద అంతా నాశనం అవుతుందో అనే రకంగా చాలామంది ప్రశ్నించుకుంటున్నారు. ఒక బిడ్డ తల్లి ఒడిలో ఎంత ప్రశాంతంగా ఎంత భద్రంగా ఉంటుందో దండకారణ్యం కూడా హిడ్మా ఆధీనంలో ఉన్నప్పుడు అంతే ప్రశాంతంగా అంతే ధైర్యంగా ఉందని చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇకపోతే హిడ్మా గురించి మనం చాలా రోజులుగా చెప్తూనే ఉన్నాం, మీడియాలలో వస్తూనే ఉంది. రకరకాల వార్తలు, ఎన్కౌంటర్ చేసినరని, నిరాయుధులుగా ఉన్నటువంటి వారిని హాస్పిటల్కి వస్తే పట్టుకొని చంపిన రకరకాల వాదనలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు హిడ్మాను ఒక భగత్ సింగ్గా, అల్లూరి సీతారామరాజుగా, భారతదేశపు చెగువేరగా అభివర్ణిస్తున్నారంటే ఏ స్థాయిలో ప్రజాదరణ ఉందో మనం అర్థం చేసుకోవాలి. మావోయిస్టులు అందుకే భావిస్తారు. మావోయిస్టుల దృష్టిలో మావోయిస్టు సానుభూతి పరులు ఒకటే అంటారు, అట్టడుగు వర్గాల వారికి చట్టం ద్వారా రానటువంటి ఫలాలు తుపాకీ ద్వారానే వస్తాయనేది మావోయిస్టు సిద్ధాంతం నమ్ముతుంది. అందులో భాగంగానే అట్టడుగు వర్గాల ప్రజల కోసం పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని అడవులలో ఉద్యమం చేసిన ఈ మావోయిస్టులు ఎంతోమంది ప్రజల యొక్క అభిమానాన్ని చురగొనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులో భాగంగానే ప్రజాస్వామ్యం తన బిడ్డల్ని చంపుకోదు, తన బిడ్డల్ని ఎప్పుడు చంపుకోదు. కానీ హిడ్మాను పొట్టన పెట్టుకున్న పరిస్థితి. అదేవిధంగా మావోయిస్టులు కూడా ఎంతోమంది భద్రతా బలగాలను కూడా చంపిన పరిస్థితి. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో చంపడం లేదు, చావడం లేదు. కానీ ప్రజాస్వామ్యం ఎట్లయిపోయిందంటే ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థకు మద్దతుగా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇక లాభం లేదు, మనకు ఒకటే ఆయుధం, సొంతంగా మనం ఆయుధాలు పట్టుకోవాలి, రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళి మనం పోరాటం చేయాలని ఏదైతే పెట్టుకున్నారో మావోయిస్టులు, వాళ్ళ యొక్క ఉద్యమ ప్రస్థానం అంతా ఈరోజు ఓ రకంగా తుది దశకు చేరుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఢిల్లీ పెద్దలకు, ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షాకు ఒక షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఏకంగా ఇండియా గేట్ దగ్గర విద్యార్థులు ధర్నా చేసిన ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి మీరు. అమర్ హై లాల్ సలాం అని నినదిస్తున్నాం. ఏంది కారణమయ్యా అంటే ఏంది కారణం అంటే వాస్తవంగా కూడా ఢిల్లీలో కాలుష్యం మీకు తెలుసు కదా. చలికాలం స్టార్ట్ అయిందంటే చాలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఊపిరితిత్తులకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఎంతోమంది శ్వాసకోశ ఇబ్బందులతోటి ఘోరంగా ఇబ్బంది పడతారు. ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ కాలుష్యంలో కొన్ని నగరాలను తీసుకుంటే మన ఢిల్లీ నిజంగా చెప్తున్నాం కదా టాప్ 5లో ఉంటుంది, టాప్ 2లో కూడా ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ రకంగా ఉంటుంది. దానికోసం వాళ్ళు నినదించిండ్రు, ప్రకృతిని కాపాడే ఒక హిడ్మాన్ ఎన్కౌంటర్ చేసిండ్రు కదా. ఈరోజు ఏం ప్రశ్నిస్తుంది మిమ్మల్ని? ఇలా ఢిల్లీలో విపరీతమైన కాలుష్యానికి కారణం ఎవరు, మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఆయనకు జై కొట్టిండ్రు. చాలామందిని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళు కూడా ఎదురు తిరిగిండ్రు, విద్యార్థులు కూడా ఆ రకంగా ఎంతో ప్రశ్నించిండ్రు. అంటే ఢిల్లీలో ఆ యొక్క ధర్నాతోటి ఒక్కసారిగా ఢిల్లీ ప్రభుత్వం కంగు తిన్నది. ఎందుకంటే హిడ్మాన్ చంపితే మావోయిస్టు ఉద్యమం అంతమవుతుందని అన్నారు కదా. కానీ దానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడారు.
మీరు ఒక హిడ్మాన్ చంపినారు కదా, ప్రతి ఇంటికి ఒక హిడ్మ పుట్టుకొస్తాడని వాళ్ళు నినాదాలు చేసినారు. ఏంది కారణం అంటే పచ్చదనాన్ని కాపాడాలి, ప్రకృతి సంపదనిగా దోచుకోనికి రెడీ అయినరు అనేది వాళ్ళ వాదన. అంటే వాస్తవంగా కూడా దండకారణ్యం పచ్చదనంతో కలకలలాడుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక చిన్న వీడియో వచ్చింది. ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు ప్రకృతి సంపదను, గుట్టలను, ఖనిజాలను తోడేయడానికి అనేది ఒక వీడియో వచ్చింది. ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తం మీద అయితే హిడ్మకు మన దేశంలోనే కాదు, మన ఇండియా గేట్ దగ్గరనే కాదు, టర్కీలో కూడా, ఇస్తాంబుల్లో కూడా మద్దతుదారులు పెరిగిండ్రు. ఒకసారి ఆ వార్త కూడా చదువుదాం. ఇస్తాంబుల్లో హిడ్మా పోస్టర్లు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, జ్ఞాపకార్థం టర్కీ, ఇస్తాంబుల్లో ప్రచారం అంట. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద మెరుపు ధర్నా. ఊహించలేదు, ఢిల్లీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఊహించలేదు. ఆ స్థాయిలో విద్యార్థులు వచ్చి, ప్రకృతి ప్రేమికులు వీళ్ళంతా వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయనకు రోజు రోజుకు జనాదరణ పెరుగుతుంది. చాలామంది హిడ్మా గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. అంతేకాకుండా హిడ్మాకు సంబంధించిన వార్తలను కొన్ని ప్రస్తుతానికి బాగా వైరల్ అవుతున్నాయట. ఇది ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కొందరు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వివిధ సోషల్ మీడియా వేదికలపై పోస్టులు షేర్ చేస్తున్నారట. అంటే భారత చెగువేరగా అభివర్ణిస్తున్నారు, ఒక భగత్ సింగ్గా. తాజాగా టర్కీ దేశమైన ఇస్తాంబుల్లో హిడ్మా గురించి ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం అక్కడి మద్దతుదారులు నేరుగా వాల్ రైటింగ్, అంటే గోడలపైన రైటింగ్ అంట, పోస్టర్లు వేశారు. టర్కీలోని మార్కిస్టు లెనినిస్టు పార్టీ కార్యకర్తలు తమ పార్టీ అధికారిక పత్రిక పార్టీ జాన్ పేరుతో ఇస్తాంబుల్ గోడలపై హిడ్మాకు లాల్ సలాం చెబుతూ వాల్ రైటింగ్ రాశారు. అలాగే లొంగుబాట్లు, ద్రోహం జరుగుతున్నప్పటికీ భారత ప్రజలు కొనసాగిస్తున్న ప్రజా యుద్ధాన్ని తాము తమ ప్రాణాలను పరంగా పెట్టి కాపాడతాం, మావోయిస్టు అమరవీరుల పోరాటాన్ని, ముఖ్యంగా హిడ్మా పోరాటాన్ని తమ పోరాటంగా స్వీకరిస్తాం, వారిని తాము ఎల్లవేళలా గౌరవంగా గుర్తించుకుంటామని ఇస్తాంబుల్ గోడలపై రాశారు. హిడ్మాతో సహా మావోయిస్టు అమరవీరుల జ్ఞాపకార్థం ఇస్తాంబుల్లోని వివిధ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రదేశాల్లో బ్యానర్లు ప్రదర్శించినట్టు. ఇది హిడ్మాకు ఉన్నటువంటి ఆదరణ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా జరుగుతుందంటే ఆయన యొక్క ప్రజల కోసం పోరాటం ఏ తత్వం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఢిల్లీ నిరసనలో హిడ్మా పోస్టర్ల ప్రదర్శన మనం ఇప్పుడే ఒక వీడియో చూసినాం. మరి ఎందుకు పెరుగుతుంది? చివరిగా ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తా. ఎందుకు పెరుగుతుంది హిడ్మాకు? ఏంది? ప్రజా సంపద దోచుకున్నాడా? కోట్లు సంపాదించుకున్నాడా? బిల్డింగులు కట్టిండా? కార్లల్లో తిరిగిండా? లగ్జరీ కార్లల్లో. మరి ఎందుకు ఆయనకు అంత మద్దతు అంటే పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం, అడవులను దోచుకోవడానికి వ్యతిరేకంగా పోరాటం, అట్టడుగు వర్గాలకు భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు అందాల్సిన ఫలాలు అందుతలేవు కాబట్టే హిడ్మా పోరాటం చేసిండు అనేది ప్రధానంగా వస్తున్న వాదనలు కానీ వార్తలు కానీ. అందుకే మావోయిస్టు ఉద్యమం పుట్టింది. ఈ రకంగా మావోయిస్టు హిడ్మాకు ఈ స్థాయిలో ప్రజాదరణ రావడం అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. కానీ ఏదేమైనా మావోయిస్టు ఉద్యమాన్ని ఈరోజు భౌతికంగా లేకుండా చేస్తుందేమో కానీ భావాజాలాన్ని మాత్రం అంతం చేయలేదు. ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మళ్ళీ పుడుతుందని చాలామంది ప్రజా సంఘ నేతలు కానీ మాజీ మావోయిస్టులు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మావోయిస్టు ఉద్యమాన్ని భౌతికంగా లేకుండా చేస్తున్నారు కానీ ముఖ్యంగా ఒకటే, అట్టడుగు వర్గాలకు ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించినప్పుడే ఈ యొక్క భావాజాలాన్ని మీరు చంపగలరు తప్ప ఈరోజు భౌతికంగా చంపుతున్నారు తప్ప భావజాలాన్ని చంపలేరు. ఒకవేళ భావజాలాన్ని కూడా చంపాలంటే 100% ఉచితమైన విద్య, పెట్టుబడిదారు వ్యవస్థను పక్కకు తోసి ఉచిత విద్య ఇచ్చినప్పుడే, ప్రతి ఒక్కరికి ప్రపంచ స్థాయిలో పోటీపడే విద్యను అందించినప్పుడే ఈ యొక్క భావజాలాన్ని చంపగలుగుతారు తప్ప అంతవరకు చంపలేరు అనేది నిజమైన వాస్తవం అని చాలామంది మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇప్పుడు భారతదేశానికి భారత చెగువేరగా ఒక గొప్ప కీర్తిని గడించిన హిడ్మాకు దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా మద్దతు వస్తుందంటే నిజంగా ఆయన పోరాటానికి చాలామంది లాల్ సలాం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా చాలామంది అమర్ హై అని నినదిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా ఢిల్లీ ఇండియా గేట్ దగ్గరనే నినదిస్తున్నారంటే ఏ స్థాయిలో హిడ్మా ప్రభావం ఉందో మనం అర్థం చేసుకోవాలి.